సింహాచలం ఆలయంలో చందనోత్సవం సందర్భంగా జరిగిన గోడ కూల్చివేత దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రముఖ నటుడు ప్రభాస్ ఆర్థిక సహాయం అందించారు. ఈ ఘటనలో మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 2 లక్షల చొప్పున చెల్లించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. సింహాచలం ఆలయం వద్ద జరిగిన ఈ ఉత్సవంలో భక్తుల రద్దీ కారణంగా గోడ కూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ప్రభాస్ ఈ సాయం ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఈ సంజ్ఞ కేవలం ఆర్థిక సహాయంతోనే కాక బాధలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని కూడా అందించిందని అభిమానులు కొనియాడుతున్నారు. సింహాచలం వంటి పవిత్ర స్థలంలో జరిగిన ఈ విషాదం అందరినీ కలచివేసింది. ప్రభాస్ వంటి ప్రముఖులు ముందుకు వచ్చి సహాయం చేయడం ద్వారా సమాజంలో సానుకూల సందేశం అందుతుందని అంతా భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ఓ కొత్త సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారంటూ వచ్చిన వార్తలు అభిమానుల్లో హైప్ క్రియేట్ చేశాయి. అయితే ఈ వార్తలు పూర్తిగా ఫేక్ అని తాజా సమాచారం అందుతోంది. బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్తో పెద్ద సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారని, మహేష్ బాబుతో ఎలాంటి ప్రాజెక్ట్ లేనట్లు ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ వార్తలతో ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫేక్ న్యూస్ ఇండస్ట్రీలో తప్పుడు సమాచారం ఎంత త్వరగా వ్యాపిస్తోందో తెలియజేస్తోంది. మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో SSMB 29 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్లో ఉండగా బుచ్చిబాబుతో సినిమా అనే పుకార్లు ఊహాజనితమేనని తేలిపోయింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా సన్ పిక్చర్స్ బ్యానర్ ఓ స్పెషల్ ప్రోమో వీడియోను విడుదల చేసింది. అనిరుద్ సంగీతంతో వచ్చిన ఈ వీడియో అభిమానుల్లో జోష్ నింపింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. రజనీ, దేవా పాత్రలో కనిపించనుండగా నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి స్టార్ కాస్ట్ ఉంది. ఆమిర్ ఖాన్ కేమియో, పూజా హెగ్డే స్పెషల్ డాన్స్ నంబర్ హైలైట్గా నిలవనున్నాయి. ఈ సినిమా ఆగస్టు 14న విడుదలై వార్ 2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. రజనీ 171వ చిత్రంగా లోకేష్తో ఆయన తొలి కలయికగా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిరుద్ సంగీతం, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీతో కూలీ సరికొత్త రికార్డు సృష్టిస్తుందని అంటున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం కర్ణాటకలోని కుంటా వద్ద ఓ భారీ సీ బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తున్నారు. ఈ సీన్స్లో ఎన్టీఆర్తో పాటు ఫైటర్స్ కూడా పాల్గొంటున్నారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో కీలక హైలైట్గా నిలవనుందని టాక్. ప్రశాంత్ నీల్ గ్రాండ్ విజన్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కుంటలో జరుగుతున్న ఈ షూటింగ్ ర్యాపిడ్ ఫేజ్లో సాగుతోందని, త్వరలోనే ఈ షెడ్యూల్ పూర్తవుతుందని సమాచారం. ఈ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మరో బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. తమిళ స్టార్ హీరో సింబు మరోసారి దిగ్గజ దర్శకుడు మణిరత్నంతో చేతులు కలిపారు. తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం శింబు తన 51వ సినిమాను మణిరత్నం దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్కు ముందు శింబు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చేరనున్నారు. ఈ ప్రాజెక్ట్ను మణిరత్నం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, థగ్ లైఫ్ తర్వాత వెంటనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. STR 51గా టెంపరరీ టైటిల్తో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్ థగ్ లైఫ్ పూర్తయిన వెంటనే మొదలవుతుందని తెలుస్తోంది. మణిరత్నం మార్క్ ఎమోషనల్ డ్రామాతో పాటు యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థగ్ లైఫ్లో శింబు పనితీరును మణిరత్నం ప్రశంసించారు. ఈ కాంబినేషన్ మరోసారి అద్భుతమైన సినిమాను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. శింబు, మణిరత్నం ఫ్యాన్స్ ఈ అప్డేట్తో ఫుల్ ఖుషీలో ఉన్నారు.